ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలయ. ఈ ప్రాతకాల ఆరాధన త్రియేక దేవుని యొక్క నామం పెరట ప్రారంభిస్తూ ఉంటుండగా ఆది నుండి అంత్యం వరకు తోడుగా ఉండమని, పరిశుద్ధాత్మను కుమరించమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని కుటుంబీకులారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 521వ కీర్తన, యేసుతో టీవీగాను పోదామా. ఈ కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. యేసుతో టీవీగాను పోదామా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. యేసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. యేసురాజు ముందుగా ధ్వజము బాటి నడువగా, యేసురాజు ముందుగా ధ్వజము బాటి నడువగా, యేసుతోటి విగాను వెడలను, యేసుతోటి విగాను పోదమా. అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము. విశ్వాస కవచమందరించుచు, ఆ రాజు నాజ్ఞమదిని నిల్పుచు. విశ్వాస కవచమందరించుచు, ఆ రాజు నాజ్ఞమదిని నిల్పుచు. అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, యేసుతోటి విగాను వెడలను, యేసుతోటి విగాను పోదమా. అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. శోధనలు మనల చోటి వచ్చిన, సాతాను అంబులన్నీ తగిలిన. శోధనలు మనల చోటి వచ్చిన, సాతాను అంబులన్నీ తగిలిన. భయము లేదు మనకిక ప్రభువు చెంతనుందుము, భయము లేదు మనకిక ప్రభువు చెంతనుందుము. యేసుతోటి విగాను వెడలను, యేసుతోటి విగాను పోదమా. అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. ఓ యువతి యువకులారా మీరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. ఓ యువతి యువకులారా చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. లోకమంత ఏకమై యేసునాదు గల్వను, లోకమంత ఏకమై యేసునాదు గల్వను. సాధన బెవరు నీవు నేనగా, యేసుతోటి విగాను పోదమా. అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. ప్రియులారా, అలాగే నిల్చుండి ఆరాధన కార్యక్రమంలో మనం ప్రవేశిద్దాం. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. మనమందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను, ఆయన యొక్క కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మలను గర్భమున ధరింపబడి కన్యన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు, అదృశ్య లోకములోకి దిగిననియు, చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి
పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చానని నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముతున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమ పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణై శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముతున్నాను. ఆమేన్. ప్రియులారా, అందరము కూడా అలాగే నిలిచి ఉంటుండగా పరిశుద్ధ గ్రంథాలు తెరచి 126వ సంకీర్తన 126వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తరంగా మనం చదువుకుందాం. 126వ సంకీర్తన మొదటి వచన ప్రారంభం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె నుంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసనని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. దక్షిణ దేశములో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన బడిన మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడిచుచు విత్తువాడు గానముతో పంట కోశాము. చివరి చరణం కలిసి చదువుకుందాం. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఎచ్చుచుపోవాడు సంతోషగానం వచ్చేయు తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందున్నట్లు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియ దేవుని కుటుంబీకులారా, మరి శుక్రవారపు ఆరాధన కొరకు ఏర్పాట్లు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని కలిసి మనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయము 26వ వచనం కలిసి చదువుకుందాం. వారు కలిసి 1 సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించేది. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడేది. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, ఈ శుక్రవారపు ఆరాధన కార్యక్రమంలో పాల్గొని ప్రభువుని ఇటు రీతిగా ఆరాధిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరట మరి శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినము జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి మీకు, మీ కుటుంబాలకు, మీ బిడ్డలకు కూడా ప్రభు పేరట మరి పళ్ళు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంతోషపడుతున్నాం, ఇష్టపడుతూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని కలిసి ఒక వచనాన్ని మనం కలిసి చదువుకున్నాం. ఈవేళ మనము దేవుని యొక్క వాక్య ధ్యానాన్ని చేస్తూ మనం క్రైస్తవులు అని చెప్పబడుచు ఉంటుండగా, క్రైస్తవులు అని చెప్పబడుచున్న క్రీస్తు ప్రభు యొక్క బిడ్డలు వారు ఏ విధంగా వారు జీవించాలి, ఏ విధంగా నడుచుకోవాలి అనే అంశాన్ని మనం క్లుప్తంగా ధ్యానం చేస్తూ మరి ప్రభు పేరట క్రీస్తు బిడ్డలముగా క్రైస్తవులమని సంతోషముతో పిలువబడుచున్నటువంటి మనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. క్రైస్తవుని యొక్క బాధ్యతలు అని ఈవేళ దైవ వాక్యాన్ని అంశముగా మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేశ రక్షణ కొరకు మిలిటరీ ఫోర్సెస్ అనేవి మనం చూస్తూ ఉంటాం. ఆర్మీ అని, నేవీ అని, ఎయిర్ ఫోర్స్ అని, ఇటువంటివి దేశ భద్రత కొరకు వారు కష్టపడి వారు తమ యొక్క విధిని నిర్వర్తిస్తూ ఉంటారు కదా. అలాగనే క్రైస్తవుని యొక్క జీవితాన్ని ఒక్కసారి ఆలోచన చేద్దాం ప్రియులారా.
ఎవరు క్రైస్తవుడు అని ఒక మాట ఆలోచన చేస్తే, క్రీస్తు ప్రభువుని కలిగినటువంటి వారు, క్రీస్తు ప్రభువుని అంగీకరించిన వారు, క్రీస్తు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నటువంటి వారు క్రైస్తవులు లేక క్రిస్టియన్స్ అనే ఈ యొక్క పదము తప్పనిసరిగా సరిపడినటువంటి పదము అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈవేళ చదివినటువంటి వాక్య భాగంలో చూస్తూ ఉంటున్నప్పుడు మొట్టమొదటి క్రైస్తవులు అని ఎవరు చెప్పబడుతున్నారంటే అంతియొకయలో శిష్యులట. వారు మొట్టమొదట క్రైస్తవులు అని వారు పిలువబడిరి అని దేవుని యొక్క వాక్యం. ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆదిమ సంఘములో ఆదిమ క్రైస్తవులు లేక మొట్టమొదటి క్రైస్తవులు వారు క్రీస్తు ప్రభు కొరకు ఎన్నో భయంకరమైనటువంటి శ్రమలు, ఎన్నో రకాలైనటువంటి వేదనలు వారు అనుభవించినటువంటి పరిస్థితులు సంఘ చరిత్రలో ఉన్నాయి ప్రియులారా. అయినప్పటికీ కూడా సంఘము హింసించబడుచూ ఉంటుండగా, క్రైస్తవులు అనబడిన వారు హింసించబడుచూ ఉంటుండగా సంఘము విస్తరించబడింది అని పరిశుద్ధ గ్రంథములో సెలవిస్తూ ఉంటూ ఉన్నది ప్రియులారా. అనగా క్రీస్తు కొరకు ఎవరైతే శ్రమ పడతారో, ఎవరైతే క్రీస్తు ప్రభు కొరకు శ్రమలు భరిస్తారో వారే క్రైస్తవులు, వారే క్రీస్తు బిడ్డలు అనే మాటలు ఇక్కడ వాక్యము ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి క్రైస్తవుని యొక్క బాధ్యతలు మరి కొద్ది సమయాన్ని మనం పంచుకుందాం ప్రియులారా. క్రైస్తవుని యొక్క బాధ్యతలు లేక కర్తవ్యాలు ఏ విధంగా ఉండాలి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, నేను క్రైస్తవుడును అని చెప్పుకుంటూ గర్వించదగినటువంటి విషయమే. కానీ ఆ క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి తాను తిరిగి జన్మించవలసినటువంటి అవసరత ఉంచి ఉన్నదే ప్రియులారా. క్రైస్తవుడును అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి ఎలాగూ తిరిగి జన్మించాలి అంటే అతడు క్రీస్తులో జన్మించవలసినటువంటి అవసరత. అందుకని యేసు క్రీస్తు ప్రభు దగ్గరకు యూదుల అధికారి అయినటువంటి నికోదేము వచ్చి, అతడు యేసు ప్రభు దగ్గర ఆయన ఒక ప్రశ్న అడుగుతూ ఉంటూ ఉన్నప్పుడు, ప్రభు 3 యోహాను సువార్త 3వ వచనం అంటాడు, ఒకడు క్రొత్తగా జన్మించాలి. అయ్యా ఏ విధంగా జన్మించాలి? అయ్యా నేను మరి జన్మించాలి? 4వ వచనంలో ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. భౌతికపరమైనటువంటి జననములక జన్మ కొరకు పరిచయుడుగా ఉంటున్న యూదుల అధికారి అయిన నికోదేము యేసు ప్రభు నేను ఎలాగూ తిరిగి జన్మించాలి అని ప్రశ్నిస్తా ఉంటూ ఉన్నప్పుడు యేసు ప్రభు ఆత్మీయంగా చెబుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా ప్రియులారా? ఒకడు ఈ విధంగా 4:4 అంటాడు. ఇక్కడ చక్కటి మాట ఆయన అంటున్న, ఒకడు నీటి మూలముగా, ఒకడు ఆత్మ మూలముగా జన్మించాలి. ఎలాగూ జన్మించాలండి? నీటి మూలముగా, ఆత్మ మూలముగా మనము జన్మించవలసినటువంటి అవసరత ఉంటున్నది ప్రియులారా. కాబట్టి క్రైస్తవుని యొక్క బాధ్యత, విధి ఏమై ఉన్నది అంటే, లోక సంబంధమైనటువంటి జీవితము లేకుంటే భౌతిక సంబంధమైనటువంటి జీవితము కాదు, కానీ నీటి మూలముగా, ఆత్మ మూలముగా అంటే భూలోక సంబంధమైనటువంటి జీవితములో మనము పాతి పెట్టబడి మనం పరలోక సంబంధమైన జీవితములో తిరిగి లేవవలసినటువంటి అవసరత ఉన్నది. అందుకనే ప్రభు ఆయన ఆత్మీయ అర్థాన్ని గోచరిస్తున్నట్లు చెప్పినది, నీవు ఒకడు నీటి మూలముగా జన్మించాలి, ఆత్మ మూలముగా జన్మించాలి, అప్పుడే తాను క్రైస్తవుడు అవుతాడు. నేనండి ప్రతి ఆదివారం కూడా నేను గుడికి వస్తానండి, కానుక వేస్తానండి, పండగకి వస్తానండి, ఖర్చు పెడతానండి, క్రొత్త బట్టలు వేసుకుంటానండి, కానండి ఇంకా నేనండి బల్ల దగ్గరకు రావటం లేదండి అంటే ఇంకా దేవుని యొక్క శరీర రుధిరాల్లో నేను పాలుభాగస్తుడు కాలేకపోతున్నాను.
అయ్యా ఎందుకు అన్ని మంచి చేస్తా ఉన్నా, ఎందుకు ఇంకా ప్రభు యొక్క పరిశుద్ధమైనటువంటి సంస్కారపు వలన ఎందుకు నీవు స్వీకరించలేకపోతున్నా, ప్రభు యొక్క పరిశుద్ధ శరీర రుద్రాలు ఎందుకు భాగస్థుడు కాలేకపోతున్నావని ఒకవేళ అడుగుతూ ఉంటున్నప్పుడు ఏమంటాడో తెలుసా? అయ్యా నేను ఇంకా బాప్తిస్మాన్ని తీసుకోలేదండి, అయ్యా నిర్ధారణ తీసుకోలేదండి. చూసారా ప్రియులారా, నామకార్థమైన క్రైస్తవుడిగా జీవిస్తున్నావా? ఆలోచన చేద్దాం ప్రియులారా. తెలియని దినాలలో ఒకవేళ నీకున్నటువంటి వయస్సు అంతా కూడా లోకము కొరకు ఖర్చు పెట్టేస్తున్నావేమో ఆలోచన చేయి. రాబోయే దినాలు గొడ్డు దినాలు, భయంకరమైనటువంటి దినాలు. ఇదిగో క్రైస్తవుడిని అనుకుంటే, క్రైస్తవుడినైతే బాప్తిస్మం ఇచ్చుకుంటే, నిర్ధారణ తీసుకుంటే, అయ్యా ప్రభు యొక్క బల్లను నేను సమీపిస్తే, ఆయన పరిశుద్ధ శరీర రుద్రాలు నేను స్వీకరిస్తే ఎవరైనా చూస్తారేమోనయ్యా, అయ్యా ఇదిగో నన్ను తప్పు పడతారేమో అని ఒకవేళ నీకు ఆ యొక్క ఆలోచన ఉన్నంత వరకు కూడా క్రైస్తవుడు కాదు అనే మాట నేర కాదు, పరిశుద్ధ వాక్యము ఇక్కడ తెలియజేస్తూ ఉన్నది. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగా జన్మిస్తేనే అది తిరిగి జన్మించుట, ప్రభువునందు జన్మించుట. కాబట్టి మొదటి మాట ప్రేమతో వాక్యం తెలియజేస్తా ఉంది. క్రైస్తవుడు అని చెప్పుకునే ప్రతి ఒక్క వ్యక్తి కూడా నీవు ఎవరికి భయపడవలసిన అవసరత లేదు. నీవు క్రైస్తవుడు అనగా క్రీస్తు బిడ్డవని నామకరణం చేసుకున్నావు కాబట్టి క్రీస్తు ప్రభువుకు నువ్వు భయపడమని ఈ ప్రభు పేరట నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను ప్రియులారా. 2వ మాట అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 46వ వచనములో చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు క్రైస్తవుడు అని చెప్పబడిన వ్యక్తి, పిలువబడిన వ్యక్తి ఏది చేయాలి అని ఆలోచన చేస్తే దేవాలయమునకు తప్పనిసరిగా తాను వెళ్ళవలసినటువంటి అవసరత ఉంచి ఉన్నది ప్రియులారా. దేవాలయం అనగా దేవుని పరిశుద్ధ మందిరం. నా మందిరము అనేక అన్యజనులకు ప్రార్థనా మందిరం అంటుంది, మరొక చోట ఉంటుంది నా మందిరము ప్రార్థనా మందిరము అని పిలువబడుచూ ఉన్నది. అందుకే కీర్తనకారుడు అంటాడు, ఇదిగో దేవా, ఇదిగో నీ మందిరమునకు వెళ్ళవలని నా ప్రాణం ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటూ ఉన్నది. ప్రియులారా, 122వ కీర్తనలో కూడా ఎంత చక్కటి శ్రేష్టమైనటువంటి మాటలు వ్రాయబడుతూ ఉంటున్నాయి ప్రియులారా. 122వ సంకీర్తనలో ఈ మాటలు పరిశుద్ధ గ్రంథములను మీరు చూడగలిగితే, యెహోవా మందిరమునకు వెళ్ళవలెనని జనులు నాతో అనినప్పుడు నేను మిక్కిలి సంతోషించి తిని. లోకమును నీవు ఎక్కడికి వెళ్లి సంతోషించాలనుకున్నప్పటికీ కూడా అది క్షణిక ఆనందమే, అది అంతలో మాయమైపోతుంది ప్రియులారా. దాని వలన నీకు మోక్షము, ముక్తి అనేది ఏది కూడా సంపాదించుకోలేనటువంటి పరిస్థితి ఏమో. చూచిరా పర్వాలేదు, ఆనందించు పర్వాలేదు, కానీ నీ మోక్షయాత్రకు మార్గము మాత్రము కాదు. నేను వెళ్ళవలసింది ఎక్కడికంటే దేవుని మందిరానికి వెళ్ళాలి. 84వ సంకీర్తనలో అంటాడు, ఇదిగో దేవుని యొక్క మందిరములు ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఎంత గొప్ప దీవెన దేవుడు కలుగు చేస్తా ఉన్నాడు ప్రియులారా. కొంతమంది పెద్దలు చిలుత్తిగా చెబుతూ ఉంటారు, క్రైస్తవుడట ఎన్ని మార్లు వస్తాడో లెక్క చేయండి మందిరానికి. బాప్తిస్మానికి వస్తాడట అండి, 2వ పర్యాయము వివాహం చేసుకుంటానికి వస్తాడట, 3వ పర్యాయము ఈ జీవిత యాత్ర ముగిసినప్పుడట, పరలోక యాత్రలో ముగింపు భాగముగా 3వసారి వస్తాడట. ఇది నవ్వుకుంటానికి కాదు, కానీ ప్రియులారా, ఈ మాట మానవ జీవితాల్లో ఒక హెచ్చరికగా మిగిలిపోవాలని ఈ యొక్క రాత్రికాలపు ఆరాధనలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మన జీవితములో 70 లేక 80 సంవత్సరాల ఆయుష్కాలని ఆయన ఇస్తే, నీకు ఒక రోజులో 24 గంటలు నీకిస్తే, ఒక సంవత్సరములో 365 దినాలు దేవుడు నీకు ఇస్తే, నీవు దేవుని యొక్క సన్నిధికి నీ జీవితం అంతటలో కూడా ఎన్ని పర్యాయాలు నీవు వస్తావు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు 3 పర్యాయాలు వస్తాడట. అందరూ కాదండి, కొంతమంది కొరకు కొంతమంది చెబుతున్నటువంటి మాటలు జ్ఞాపకం చేస్తున్నా. ప్రభు కొరకు నీవు నిత్యము నిరంతరము ప్రతి ఆరాధనలో పాల్గొంటున్నావా? అయితే దేవునికి వందనాలు.
బట్ గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. కాబట్టి క్రైస్తవుడు ఏం చేయాలంటే రెండవ మాట, దేవాలయములకు తప్పగా వెళ్ళాలి. మూడవ మాట, ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ప్రియులారా, ఇక్కడ అపోస్తుల కార్యముల గ్రంథంలో 17వ అధ్యాయములో 11వ వచనములో ఉన్న మాట, ప్రతి దినము లేఖనము చదవాలి. ఏం చేయాలండి? క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నటువంటి మనం ఏం చేయాలండి? నవ్వెండని కాదండి, పండగలకు కాదండి. ప్రియ దేవుని బిడ్డలారా, నామినల్ క్రిస్టియానిటీ అలాగే అకేషనల్ క్రిస్టియానిటీ. ప్రియ దేవుని బిడ్డలారా, మానవ జీవితాలు అప్పుడప్పుడు కాదండి, పండగకు మాత్రము కాదండి, ఎప్పుడూ కూడా దేవుని యొక్క మందిరములకు వెళ్ళి దేవుని మందిరములో దేవుని దృష్టిలో అక్విడెన్స్ లో ఒక టిక్ పెట్టుకుని నేను వచ్చాను అనిపించుకుంటే కాదండి. మనం చేయవలసినటువంటి పనులు ఉన్నాయి ప్రియులారా. దేవుని మందిరమునకు మనం తప్పనిసరిగా వెళ్ళవలసినటువంటి అవసరత ఉంది. ఇక్కడ అంటాడు అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, 3వ మాట, ప్రతి దినము కూడా లేఖనము చదవాలి. ప్రతి దినము దైవ వాక్యాన్ని చదువుకోవాలి. అందుకని అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. లేఖనాలు మనం ఎన్నిసార్లు చదివామనేసి చిన్నప్పుడు పోటీ పడి ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా చదివినటువంటి దినాలు మనకు ఉన్నాయి. మంచిదండి, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. కానీ ఎదుటి వ్యక్తితో పోటీ కొరకు కాదు, చదివాను అని ప్రకటన చేసుకుంటానికి కాదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ధ్యానము చేస్తూ మనం చేయాలి. దేవుని యొక్క వాక్యం ఎప్పుడెప్పుడు చదవాలి అంటే చక్కటి మాట, ప్రతి దినము లేఖనము చదవాలి. ప్రతి దినము లేఖనము చదవాలి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. చూసారా ఎంత గొప్ప ఆశీర్వాదం ప్రియులారా. మనం ఎన్నెన్నో నంబర్ ఆఫ్ బుక్స్, చాలా కాస్ట్లీ బుక్స్ మనం ప్రయాణంలో చదువుతూ ఉంటాం ప్రియులారా, ఇంటి దగ్గర చదువుతూ ఉంటాం. వాట్ ఈస్ యూజ్ అని ఆలోచన చేస్తూ ఉందాం ప్రియులారా. చదవటం కూడా మంచిదేమో, అయ్యా విజ్ఞానం వస్తుందండి, ప్రపంచ సంగతులు తెలుస్తాయండి, ఓకే, కెన్ అగ్రీ. కానీ వాటితో పాటుగా మన కుటుంబాలను, మనలను, మన పిల్లలను కూడా ఆశీర్వదింపచేసే పరిశుద్ధ లేఖనాలు అశ్రద్ధ చేస్తున్నాము. దేవుని వాక్యం అంటుంది, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దివారాత్రము నీవు ధ్యానం చేయగలిగితే మన కుటుంబాలకు వచ్చే ఆశీర్వాదం ఎలాగుంటుందో తెలుసా? అతడు నీటి కాలువల ఎవరన్నా నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంచాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎంత హాయిగా ఉందో, రిటైర్డ్ అయినప్పుడు కూడా అంతే హాయిస్తాడు. మనం సంతోషంగా ఉన్నప్పుడు జీవితం ఎంత హుషారుగా ఉందో, మన కష్టాలు లోకం కలుగు చేస్తున్న దేవుడు అటువంటి సుఖ సంతోషాలే ఇవ్వాలి అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనం దివారాత్రము ధ్యానము చేయగలిగితే, ఇదిగో ఆ యొక్క మరి నీటి ఒడ్డున ఓరన ఉన్నటువంటి ఆ చెట్టు వాడిపోక ఎండిపోక ఎలాగైతే తన కాలమందు మంచి ఫలాలు ఇచ్చే చెట్లాగా ఉంటాం, అలాగే మన కుటుంబం ఉంటుంది కనుక ప్రతి దినము కూడా క్రైస్తవుడు ఏం చేయాలంటండి? లేఖనము చదవాలి అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడుతూ ఉంటుంది ప్రియులారా. అంత మట్టుకే కాదు, కానీ 4వ మాట 88వ కీర్తన 9వ వచనం, 88వ కీర్తన 9వ వచనంలో 4వ మాట ఇక్కడ క్రైస్తవుని యొక్క బాధ్యత లేక క్రైస్తవుని యొక్క కర్తవ్యం ఏమిటి అని ఆలోచన చేస్తే, ప్రతి దినము దేవునిని ప్రార్థన చేయాలి. ప్రతి దినము దేవునికి ప్రార్థన చేయాలి. ప్రతి దినము దేవునికి మొర్ర పెట్టవలసినటువంటి అవసరత వచ్చి ఉన్నది. ఒక ఆయన వచ్చి ప్రభు సన్నిధులు అన్నాడట, ప్రభు ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యూ, నేను ఇదిగో డిస్టర్బ్ చేయటానికి ఇష్టపడతలేదయ్యా,
15 సంవత్సరాలు అయింది నీ దగ్గరికి వచ్చి ఈ ఒక్క పని చేసి పెట్టినట్లయితే మరొక 15 సంవత్సరాల దాకా నేను విసిగించను, నీకు చాలా పనులు ఉంటాయని మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ప్రియమైన దేవుని కుటుంబీకులారా, క్రైస్తవులని చెప్పుకుంటున్న ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఎంత చక్కటి మాట అండి. 15 సంవత్సరాలకు ఒక్కసారిగా, సంవత్సరానికి ఒక్కసారిగా మనం ఏం చేయాలి అని ఆలోచన చేస్తే ప్రతి దినము దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టాలి. ఎందుకు అని ఆలోచన చేస్తే తనకు మొరపెట్టే వారికి, నిజముగా మొరపెట్టే వారికి ఆయన ఏం చేస్తాడు? వారి ప్రార్థన ఆలకించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, మన జీవితాల్లో శోధకుడు అనేక రకాలు కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు కలుగు చేస్తాడు. ఇట్స్ వెరీ కామన్ టు ఎవరి ఫ్యామిలీ. అటువంటి పరిస్థితుల్లో ఎవరు నీకు నాకు తోడు అనే ఆలోచనలు చేద్దాం. నేనున్నాను అన్నవాడు ఎవరు కనిపించరండి. ఏమండి ఫోన్ పని చేయలేదండి, సైలెంట్ లో ఉందండి, నేను ఎవరి ఫోను ఎత్తనండి, ఫోన్ అండి ఎక్కడో ఉందండి, నేను ఎక్కడో ఉన్నానండి. ఇటువంటి కాక్ అండ్ బుల్ స్టోరీస్ చాలా వింటా ఉన్నాం కదా. చేతిలో ఉంటుంది ఫోన్, చేసినటువంటి ఫోన్కి రిప్లై ఉండదు. ఎందుకంటే అది రిప్లై ఇవ్వటానికి ఇష్టం ఉండదు, ఆ వ్యక్తితో మాట్లాడటానికి ఇష్టం ఉండదు. అటువంటి మేము చాలా ఫేస్ చేస్తూ ఉంటాం. ఏం పర్వాలేదు ప్రియులారా, దీనివల్ల ఎవరికి నష్టం కలిగేది కాదు. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది ఇక్కడ, ప్రతి దినము కూడా ఏం చేయాలంటే మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయాలి. రోమాపత్రిక 10:12 అంటాడు, ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షించబడును. ఎవరు మొరపెడితే ఆ మొర దేవుని యొక్క సన్నిధికి చేరుతుంది. ప్రియులారా, ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. యెషయా 59:1 అంటాడు, విను నేరకుండానట్లు నా చెవులు మందము కాలేదు. కానీ నువ్వు మొరపెడుతున్నావా? నీ శ్రమలో, నీ అవసరతలో మొరపెడుతూ ఉన్నావా? ప్రభు నా ప్రార్థన ఆలకించడం లేదని నింద వేస్తా ఉన్నావు తప్ప, ప్రభువులకు జవాబు ఇవ్వటం లేదని నువ్వు నింద వేస్తా ఉన్నావు తప్ప, ప్రభువుకి ఎన్ని పర్యాయాలు నువ్వు మొరపెట్టా, ఎన్ని పర్యాయాలు నువ్వు ప్రార్థన చేస్తా. ఒక్కసారి మనం క్రైస్తవులుగా ప్రేమతో ఆలోచన చేద్దాం ప్రియులారా. కాబట్టి ప్రభు యొక్క వాక్యము అంచు ఉన్నది. ఇక్కడ ప్రతి దినము దేవునిని ప్రార్థన చేయాలి. ప్రార్థన కొరకు ఎన్నో పర్యాయాలు మాట్లాడుకున్నాం. ఈవెన్ ప్రభువు కూడా, యేసయ్య కూడా ఆయనట ప్రతి దినము ప్రార్థన చేసేవాడట, ఒంటరిగా ప్రార్థన చేసేవాడట ప్రియులారా. అలాగనే మానవుని యొక్క రక్షణ కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన ఎంత బలమైన ప్రార్థన తెలుసా? గెత్సెమనే వనములోనికి శిష్యులతో వచ్చి రాతివేతంత దూరము వెళ్లి శిష్యులను విడిచి ప్రార్థన చేయండి అని ప్రభు ప్రార్థన చేయటానికి వెళ్ళాడట. ఎంత మొరపెట్టాడో తెలుసా? ఆయన ఎంత ప్రార్థన చేశాడో తెలుసా? ఒక్క మాట బైబిల్ గ్రంథంలో ఆలోచన చేస్తే ఆయన రక్తం అంతా చెమట బిందువుల వలె ఆయన కూర్చున్న స్థలం అంతా కూడా మారిపోయిందటండి ప్రియులారా. ఎంత కఠోరమైన నిష్ఠతో ఆయన ప్రార్థన చేశాడు. పాపులమైన మనము మన ఈ భూసంబంధమైన జీవితంలో ఈ యొక్క శోధనలు లేక బంధకముల నుండి విడుదల కావాలంటే మనం ఏం చేయాలి? ఆయన సన్నిధిలో ప్రతి దినము దేవునిని ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది ప్రియులారా. చివరిగా 5వ మాట, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనములో ప్రభు అంటున్నాడు, ప్రతి దినము ఒకరికి ఒకడు బుద్ధి చెప్పుకోవాలి. ఏం చేయాలండి క్రైస్తవుడు? ప్రతి దినము మనము ఇప్పుడు మన బిడ్డలకు మనమే బుద్ధి చెప్పుకుంటాము అనేది ఓ తప్పుగా భావిస్తూ ఉంటాము. తల్లిదండ్రులు బిడ్డలకు బుద్ధి చెప్పడం అనేది బిడ్డలు కూడా ఇదేదో పాపం కింద వారు భావిస్తూ ఉంటున్నారు. చిన్నవారికి పెద్దవారు బుద్ధి చెప్పడం అనేది చిన్నవారు అంగీకరించినటువంటి పరిస్థితులుగా లోకం మారిపోయింది ప్రియ దేవుని బిడ్డలారా. కానీ లోకములో పాపము, అక్రమాలు, అజ్ఞానము, అపవిత్రత, అవిశ్వాసాలు, తిరుగుబాటు ఇవన్నీ పెచ్చి మీరిపోతూ ఉంటూ ఉన్నాయి. కానీ ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకుంటూ విషయాల్లో
ఎవరో ఎక్కడి నుంచో దిగి రావాల్సిన అవసరత లేదు. కానీ నేను అంటాను, ఎదుటి వ్యక్తికి మనము బుద్ధి చెప్పేటప్పుడు మనలో ఆ తప్పు లేకుండా చూడాలి. ఆ తప్పు ఉంటే ముందు మనము దిద్దుకోవాలి. ఆ తప్పు ఉంటే మనం వాటిని తొలగించి తీసివేసి ఇతరులకు మనం మంచి చేయటానికి వారికి బుద్ధి చెప్పడం అనేది శ్రేయస్కరం అనే మాట ప్రభు పేరట నేను ప్రార్థన చేస్తూ ఇక్కడ దైవవాక్యములో అంటున్నటువంటి మాట, చక్కగా అంటూ ఉన్నటువంటి మాట, ప్రతిదినం ఒకరికొకడు బుద్ధి చెప్పుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా క్రైస్తవుడిని అని చెప్పుకునే మన యొక్క బాధ్యత, మన విధులు, మన కర్తవ్యాలు. 5 మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. దైవ గ్రంథాన్ని ఆలోచన చేస్తాం. ఈ యొక్క వాక్య ప్రకారంగా వాక్య ధ్యానాలు చేస్తాం. కాబట్టి ఈ 5 మాటలు మనం దానిని మరి బేస్ చేసుకుని మనం ఏం చేద్దామంటే ఈ 5 విధాలుగా మనం జీవిద్దాం. మనము ఇతరులకు ఈ మాటలు తెలియచెప్పుదాం. దేవుని యొక్క కృప ఆశీర్వాదాలు మీ అందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు నాయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. క్రైస్తవుని యొక్క బాధ్యతలు, విధులు, కర్తవ్యాన్ని మాకు నేర్పించారు. నీ యొక్క బిడ్డలమని చెప్పుకునే మేము నాయనా ఇట్టి రీతిగా మా జీవితాలు అలవర్చుకుంటానికి, అనేక మందికి తెలియచేయటానికి సహాయం చేయండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా నాయనా. ప్రతి దినము, ప్రతి ఉదయకాలం జరుగుతున్నటువంటి ఈ ప్రాతకాల ఆరాధన, శుక్రవారం నాయనా జరుగుతున్నటువంటి ఆరాధన, నాయన పునరుద్ధరణ దినం జరుగుతున్న ఆరాధనలు మేము మా కుటుంబాలు బిడ్డలతో కూడా ధ్యానం చేయటానికి, నీ సన్నిధిలో మొరపెట్టడానికి కూడా కృప చేయండి. ఒకరిని వాక్యము ద్వారా నాయన దిద్దుకుంటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మరి ఒకసారి ప్రభువా, ప్రపంచ పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి నాయన. ఆఫ్ఘనిస్తాన్లో ఆ భయంకరమైనటువంటి విపత్తులు దూరపరిచాడు. కరోనా వైరస్ దూరపరిచాడు. థర్డ్ వేవ్ రాకుండా గద్దించాడు. అనేక మంది వైరల్ ఫీవర్స్ తో, టైఫాయిడ్ తో ప్రభువా, అనేక మంది డెంగ్యూ ఫీవర్స్ తో ఉన్నారు. చిన్నలు, పెద్దలు అనేక మంది హాస్పిటల్స్ లో ఉన్నారు. వాళ్ళు స్వస్థపరిచి ఆరోగ్యంతో నింపమని పాద సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఉన్నాము తండ్రి. అలాగే ప్రభు, గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. సంతానం కొరకు ప్రార్థిస్తున్న కుటుంబాలు సత్సంతానం కలుగుచ్చే. యవనస్తులనైనా వివాహ వ్యవస్థలో నాయన ప్రవేశించడానికి ప్రార్థనలు కోరుకున్నారు నాయన. అటువంటి వారికి మంచి కుటుంబ వ్యవస్థ వారికి అనుగ్రహించాడు. అనేక పరీక్షలు రాసి రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్న ఆ బిడ్డలు తండ్రి, నీట్ ఎగ్జామ్లో జాయిమును, బ్యాంకింగ్ టెస్ట్ లో జాయిమును నాయన, మరి యొక్క స్టాఫ్ సెలక్షన్ లో జాయిమును కూడా కలుగుచ్చేయమని ప్రార్థన చేస్తారు. స్వదేశ్ విదేశాల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ఎస్తేర్ ప్రభువా ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు, తన బలహీనతలను స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఇమానుయేల్ రాజు గారు వారి కుటుంబము కొరకు ప్రభువా, ఇదిగో జడ్డముగా ఉన్నటువంటి నాయన ప్రియులు నాయన రాజబాబు గారు వారి కుటుంబాల కొరకు నా తండ్రి నాయన, ఇదిగో తండ్రి విజయ్ కుమార్ గారి కుటుంబం కొరకు, అలాగే పిలిపి దావీది గారి కుటుంబం కొరకు నా తండ్రి ప్రభు ప్రార్థనలు చేస్తూ ఉంటున్నాం. షైనీ కొరకు, ఫ్రూటీ కొరకు, చెర్రీ కొరకు, ఆయా స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా సంతోష్ కొరకు ప్రార్థిస్తున్నాం. లేవుడ్ మాస్టర్ స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాం. ఇంగ్లీష్ మాస్టర్ ట్యూషన్స్ కొరకు నీ సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఉంటున్నాము తండ్రి. ఆయన రాజేష్ కొరకు తన ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన సన్నీల తన యొక్క హాలిక్స్ లో ప్రమోషన్ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. నిత్యానంద్ కుమార్ 4th గ్రేడ్ నేను మైకా నేను ప్రమోషన్ కొరకు నీ పాద సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఉంటున్నాము తండ్రి. అలాగనే ప్రభా ఇంకా అనేక మంది ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు వారు కోరుకుని ఉంటుండగా నాయన వారి కుటుంబాలను, బిడ్డలను కూడా ఆశీర్వదించండి. పరిమళ పద్మ వారి కుటుంబాల కొరకు ప్రభువా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అనుపమ, శ్రీప్రియ వారి సుఖప్రసవం కొరకు ప్రార్థిస్తున్న పద్మావతి గంగరాజు గారు నాయన వారిని దీవించండి. హ్యాండ్స్ చక్కగా మాట్లాడటానికి కృపచండి. షీనజా నాయన వారి యొక్క తల్లిదండ్రుల కొరకు ప్రార్థిస్తున్న రాంబాబు గారు నాయన దంపతుల కొరకు నా తండ్రి వారి యొక్క నాయన మనవరాల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్న ద్వారా నిఖిత ఉద్యోగ ప్రయత్నాలు జయమివ్వండి. శ్వేత సంతానం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రభు. రాపాక ప్రశాంతి మేడం గారు నాయన వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్న బిడ్డల యొక్క
నాయన వ్రాసిన పరీక్షలు జయమిచ్చి ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అర్జున కొరకు ప్రార్థిస్తున్నాం. ఆశీర్వాదం గారు నాయన కుమారుడు కోడలు వారి యొక్క సంతానం కొరకు ప్రార్థిస్తున్నాం. జేమ్స్ మోహన్ రావు గారి కొరకు నాయన రత్నకుమారి గారి కొరకు స్వీడన్ లో ఉన్న వారి యొక్క కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. వీర్రాజు గారి యొక్క నాయన వారి యొక్క సంతానములు దీవించండి. నేను ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఆనందముతో ఆయురారోగ్యాలతో ఉండనట్లు కృప చేయడం ప్రార్థన చేస్తూ ఈ యొక్క శుక్రవారం ఆరాధన ద్వారా గణపరుస్తున్న ప్రతి బిడ్డను దర్శించమని బలపరచమని మా ప్రభును రక్షకుడైన యేసు ప్రభు వారి దివ్య నామమును వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరును గాక. మా ఇందిన ఆహారమును మాకు దయచే, మా ఎడల ప్రార్థన చేస్తున్న వారిని క్షమించిన ప్రకారముల ప్రార్థన క్షమించము. శోధనలోని తెక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము శుక్రవారం ఆరాధన కార్యక్రమంలో పాల్గొని ప్రభును ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగా సంరక్షించి కాపాడును గాక. ఆమేన్. దాత్రిపై చీకటోలు క్రమ్మెను, సహాయమేమీ లేని వారికి సహాయుడానంబాసే